మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తీరుపై మండిపడ్డారు. జగిత్యాల పట్టణంలోని ఇందిరా భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దశాబ్దాల తరబడి కాంగ్రెస్ జెండా మోసిన కార్యకర్తలకే మున్సిపల్ పీఠం దక్కాలని, అవకాశవాదులకు తావు ఇవ్వొద్దని అధిష్టానాన్ని డిమాండ్ చేశారు. జగిత్యాల కాంగ్రెస్ ను ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చిన్నాభిన్నం ధ్వజమెత్తారు. ఇక రాయకల్ మున్సిపాలిటీలో ఎమ్మెల్యే బలపరిచిన అభ్యర్థులు హోరాగా విఫలమయ్యారని, ఆయన సూచనల వల్ల నేడు స్వాతంత్ర అభ్యర్థులపై ఆధారపడాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సంజయ్ గారు ఏదైతున్నదో వారి వల్ల మీరు ఆశ్చర్యపోతే రాయకల్ మున్సిపాలిటీలో 12 10 గెలుస్తామని చెప్పి అనుకుంటే ఆయన 12 7 స్థానాలు తీసుకొని మా వాళ్ళు ఇద్దరు పోటీ చేయకుంటే 8 స్థానాలు పోటీ చేస్తే ఒకటి గెలిచిండే సింగల్. అంటే అవినీతికి, అసమర్థతకు, అవకతవకలకు ఇట్స్ అన్ ఎగ్జాంపుల్. వీళ్ళు కేవలం జగిత్యాల మున్సిపాలిటీ కాదు, ఎమ్మెల్యే గారి యొక్క ప్రాబల్యం ఏదైతున్నదో, ఏ విధంగా జగిత్యాల మున్సిపాలిటీని అప్రతిష్ట పాలు చేసిండో రాయకల్ మున్సిపాలిటీ కూడా అప్రతిష్ట పాలు చేయడంతో ఆయన బీఫామ్ ఒకే ఒక్కటి మున్సిపల్ చైర్పర్సన్ ఈ లాస్ట్ విత్ 500 votes, వైస్ చైర్పర్సన్ లాస్ట్, చైర్పర్సన్ సన్ లాస్ట్. ఇలా కాంగ్రెస్ పార్టీ 3 బీఫామ్ లో పోటీ చేస్తే అంటే ఒరిజినల్ కాంగ్రెస్ 2 గెలుచుకున్నామే. మేము చేసింది 3, 2 గెలుచుకున్నాం చెప్పండి. ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి నాగరాజు గెలుచుకున్నాం చెప్పండి. వాస్తవంగా రాయకల్ ఏది ఇస్తుందో అంటే ఇంత బలోపేతంగా ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీని ఇలా పూర్తిగా అసలు చిన్న భిన్నం చేసి వదిలేసిండే అంటూ నేను. ఏం లేని కాడ బీజేపీ 5 గెలుచుకుందా, బిఆర్ 3 గెలుచుకున్నట్టున్నది. జగిత్యాలకు వచ్చి కూడా ఏదైతే ఉందో 40 స్థానాలు గెలుస్తామని చెప్పని భావించిన జగిత్యాల మున్సిపాలిటీ ఇవాళ 20-22 పరిమితం కావటం బీఫామ్లతోని. అంటే వాస్తవం 50 అందరూ ఏకాభిప్రాయంతో సూచిస్తే ఆ ఎంపీ అనేది ఏదైతుందో ఒరిజినల్ కాంగ్రెస్ ఎవరైతే అభ్యర్థులు ఉంటారో ఏకాభిప్రాయంతో ప్రతిపాదించబడ్డ అభ్యర్థులను ఎమ్మెల్యే గారు ఆయన సంబంధం లేకుండా ఆయన సలహాలు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఇండిగో విమానాన్ని